వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కొవ్వూరు. సో మనం థర్డ్ బీకామ్ జనరల్ సెంట్రల్ బ్యాంకింగ్ థర్డ్ యూనిట్ నందు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఈరోజు క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. దీన్ని సిఆర్ఆర్ అని చెప్తూ ఉంటారండి, అనొచ్చు. ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియో అది మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ సందర్భాల్లో కొన్ని క్రెడిట్ విపిన్స్ అన్నవి ఉన్నాయండి. ఆ యొక్క క్రెడిట్ విపిన్స్లో మళ్ళీ క్వాంటిటీ టెక్నిక్స్ అండ్ క్వాలిటీ టెక్నిక్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్ డివైడెడ్ టు టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటీ కంట్రోల్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్. సో ఈ యొక్క క్వాంటిటీ కంట్రోల్ సిస్టంలో వన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్. అంటే యొక్క పరపతి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులను మనం రెండు విధాలుగా విభజించవచ్చండి. మొదటి వచ్చేటికి పరిమాణాత్మక పద్ధతులు, రెండవది వచ్చేటికి గుణాత్మక పద్ధతులు. పరిమాణాత్మక పద్ధతులు, రెండవది వచ్చేటికి గుణాత్మక పద్ధతుల కింద మనం విభజించవచ్చండి. ఈ యొక్క పరిమాణాత్మక పద్ధతిలో ఒకటైందే క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. అంటే మన యొక్క భారతదేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుసరించే పరపతి విధానాల సాధనాలను స్థూలంగా మనం రెండు రకాలుగా వర్గీకరిస్తామండి. ఆ రెండు రకాలుగా వర్గీకరించిన దాంట్లో ఒకటి, ప్రతి భారతీయ రిజర్వ్ బ్యాంకు తన చర్యల ద్వారా వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతిని, పరిమాణాన్ని, అలాగే దాని యొక్క పరిమితిని, వ్యవధిని కూడా ప్రభావితం చేయడాన్ని పరిమాణాత్మక పరపతి నియంత్రణ పేర్కొంటుందండి. అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న పరపతి పెంచేది ఎవరు అంటే వాణిజ్య బ్యాంకులు. సో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు పెంచే పరపతిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క పరిమాణాత్మక పద్ధతుల్లో ఒకటిదైందే నగదు నిల్వల నిష్పత్తి. అర్థమైందండి. అసలు నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏమిటి, అసలు క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆర్ రిక్వైర్డ్ టు హోల్డ్ ఏ క్రియేషన్ proportion of their deposits in form of cash. However, banks do not hold those cash with themselves. They deposit such cash with RBI, which is considered as equivalent to holding cash with them. This minimum ratio it stipulated by the RBI is known as the CRR. At present, CRR is 4%, announced on 29th January 2013. సో మనకి ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలండి. అంటే బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి డిపాజిట్లలో కొంత మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు నగదుగా ఉంచుకోవాలండి. అర్థమైందండి. బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి డిపాజిట్లలో కొంత మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు నగదుగా ఉంచుకోవాలి. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఎంత శాతం కేంద్ర బ్యాంకు వద్ద నగదు రూపంలో నిల్వ ఉంచాలో తెలిపేదారనే నగదు నిల్వ నిష్పత్తి అంటారండి. అంటే ఎంత నిల్వలలో ఈ యొక్క నగదును ఉంచుకోవాలో తెలిపే రేషియోనే క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పచ్చండి. అయితే ఈ యొక్క నగదుల నిష్పత్తి మార్చడం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులు పరపతిని నియంత్రిస్తూ
అలాగే ద్రవ్యోల్బణ కాలంలో ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు నగదు నిల్వల నిష్పత్తిని పెంచి పరపతిని తగ్గిస్తూ ఉంటుందండి. సో ఏదైతే ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియో ఉందో ఆ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియోని ఇన్ఫ్లేషన్ టైంలో దాన్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఈ యొక్క క్రెడిట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ టైంలో ఏమవుతుంది అంటే సిఆర్ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచి ఎంఎస్ అండ్ సి అండ్ పి తగ్గించుకుంటూ ఉంటుందండి. అంటే సిఆర్ అంటే ఏంటి, నగదు నిల్వ నిష్పత్తి, ఎంఎస్ అంటే మనీ సప్లై, సి అంటే పరపతి, పి అంటే ధరల స్థాయిని తగ్గించడం చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఈ యొక్క ఫార్ములాని ఫాలో అవుతుంటుందండి. ఏంటి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎలాగా, సిఆర్ఆర్ ఇన్ఫ్లేషన్ ఈక్వల్ టు సిఆర్ఆర్ అపిఆర్ఓ, అలాగే ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ డౌన్ యారో, అలాగే కరెన్సీ డౌన్ యారో, ప్రైస్ స్టెబిలిటీ డౌన్ యారో. అంటే ఎంఎస్ అంటే మనీ సప్లై, సి అంటే పరపతి, పి అంటే ధరల స్థాయిని తగ్గించడం అని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క పరపతి నియంత్రణ పద్ధతిలో సిఆర్ఆర్ యొక్క పాత్ర ఇంకా ఉంది అని మనం చెప్పచ్చండి. ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నామంటే ఇప్పటివరకు నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి అన్నది మాత్రం మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఈ యొక్క పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్థిక మాంద్య కాలంలో ఎలా ఉంటుంది అంటే, ఆర్థిక మాంద్య కాలంలోని ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించి ఎంఎస్ నగదు నిల్వ మనీ సప్లైని, అలాగే సి పరపతిని క్రెడిట్ని, అలాగే పి అంటే ధరల స్థాయిని ఇది పెంచడం ద్వారా ఆర్థిక మాంద్య కాలంలో దీనిని కంట్రోలింగ్ అనేది ఆ విధంగా చేస్తూ ఉంటుందండి. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్థిక మాంద్య కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడం ద్వారా ఈ యొక్క పరపతిని పెంచడం జరుగుతుందండి. ఆర్థిక మాంద్య కాలంలో ఏం చేస్తుంది, ఏదైతే ఈ యొక్క నిల్వల నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తిని తగ్గించడం ద్వారా ఆ యొక్క పరపతిని పెంచడం జరుగుతుందండి. అయితే ఆర్బీఐ చట్ట ప్రకారం కేంద్ర బ్యాంకుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు 3% నుంచి 15% మధ్య నగదు నిష్పత్తిని నిర్ణయించే అధికారం కలిగి ఉందండి. ఏంటి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్ట ప్రకారం కేవలం 3% నుంచి 15% వరకే ఈ యొక్క క్యాష్ రిజర్వేషన్ పెంచే అధికారం అనేది ఉందండి. అయితే ఇది ప్రస్తుతంగా మనం చూసుకుంటే దీని యొక్క శాతాన్ని మనకి 4% ఉందని మనం చెప్పచ్చండి. ప్రస్తుతం యొక్క 2013 నుంచి కూడా అటు ఇటు మారిన, సో తటస్థంగా దగ్గరగా మనం చూసుకునేప్పటికీ 4% ఉంది అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఉదాహరణగా మనం ఒకటి చూసుకునేప్పటికీ, సో ఇక్కడ వెన్ ఏ బ్యాంక్స్ డిపాజిట్స్ ఇంక్రీజ్డ్ బై 100 rupees and in the CRR is 9%, the banks will be have to hold 9 rupees RNI and the banks will be able to use only rupees 91 investments and lendings credit purpose. Therefore higher the ratio, the lower is the amount of the banks will be to use for lending and investments. This power of RBI to reduce the lendable amount that CRR make it an instruments in the hands of the central banks. Thus, it is a tool used by the RBI control liquid in the banking system. మనం ఒక బ్యాంక్ యొక్క డిపాజిట్ 100 రూపాయలు పెరిగి నగదు నిల్వ నిష్పత్తి 9% అయితే అప్పుడు బ్యాంకు వద్ద 9 రూపాయలు నిల్వగా ఉంచవాలనండి. ఏంటి, ఒక బ్యాంకు యొక్క డిపాజిట్ దాన్ని మనకి 100 రూపాయలు అనుకున్నప్పుడు నగదు నిల్వ నిష్పత్తిలో ఎంత ఉంచాలి అంటే 9 రూపాయలు అన్నది మనం 9% చూసుకుంటే 9 రూపాయలు అన్నది నిల్వ ఉంచవాలండి. మిగిలిన 91 రూపాయలను పెట్టుబడి మరియు రుణ ప్రయోజనాలకు వినియోగించవచ్చు. ఇంకా 91 రూపీస్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క 91 రూపీస్ని ఏం చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లెండింగ్ క్రెడిట్ పర్పస్, సో ఆ యొక్క రుణ ప్రయోజనాల కోసం వినియోగించవచ్చు. దీనిని బట్టి నగదు నిల్వ నిష్పత్తి గరిష్టంగా ఉన్న యెడల
బ్యాంకులు తక్కువ మొత్తాన్ని పెట్టుబడులు మరియు రుణాలకు ఉపయోగించాలని తెలియచున్నది. సో ఈ యొక్క శాతం మనకి ఏదైనా తక్కువ మొత్తంలో ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి అలాగే క్రెడిట్ రుణాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారని మనకి తెలుస్తుందండి. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ అధికారాలచే బ్యాంకులు ఇచ్చే రుణాలను నియంత్రిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారు, వాణిజ్య బ్యాంకులు అన్నవి క్రెడిట్ పెంచేసుకుంటూ పోతూ ఉంటారు. సో ఆ సందర్భాల్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఆ యొక్క సిఆర్ఆర్ అని పెంచడం ద్వారా, నగదు నిల్వను పెంచడం ద్వారా ఈ యొక్క రుణ పత్రాలు పెట్టుబడులు కానీ లేకపోతే వేరే ఇతర రుణాలు కానీ వాణిజ్య బ్యాంకులని రుణాల పరపతిని తగ్గించడం కోసం ఉపయోగిస్తూ ఉంటారండి. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ 1 ప్రకారం ప్రతి షెడ్యూల్లో కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ 1 ప్రకారం ప్రతి షెడ్యూల్ బ్యాంకు తమ వ్యాపార ముగింపు ఏ రోజైనా డిమాండ్ డిపాజిట్లపై 5% కాల పరపతి అప్పులపై 2% కనీస నగదు నిల్వల భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచాలి. ఏంటండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ 1 ప్రకారం ఏంటంటే ప్రతి షెడ్యూల్ బ్యాంకు కూడా తమ వ్యాపార ముగింపు ఏ రోజు అయినా కూడా డిమాండ్ డిపాజిట్లపై 5%, కాల పరపతి అప్పులపై 2%, కనీసం నగదు నిల్వల భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచాలండి. ఏంటంటున్నారు ఇక్కడ, ప్రతి బ్యాంకు కూడా ఏదైతే షెడ్యూల్ బ్యాంక్స్ ఉంటాయో ఎవ్రీ షెడ్యూల్ బ్యాంక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కీప్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ యాజ్ క్యాష్ బ్యాలెన్స్ విత్ ద ఆర్బీఐ యాక్ట్. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్ట ప్రకారం తమ యొక్క డిపాజిట్లో ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన డిపాజిట్లో కనీసం 5% ఆఫ్ అమౌంట్ ఇన్ క్రెడిట్ అండ్ 2% ఆఫ్ అమౌంట్ ఇన్ టైమ్ డిపాజిట్స్ మీద కంపల్సరీగా నగదు నిల్వల రూపంలో ఉంచాలని ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం చెప్తుందండి. అయితే ఈ యొక్క రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏమైంది అంటే, రెండో వార్షిక పంచవర్ష ప్రణాళిక కాలంలో బ్యాంకుల పరపతి సృష్టి అపరిమితంగా పెరుగుటచే నగదు నిల్వల నిష్పత్తి మార్పు చేసే అధికారం భారతీయ రిజర్వ్ బ్యాంకు అవసరమైనది. సో ఎందుకు అవసరమైందంట, రెండో పంచవర్ష ప్రణాళిక సెకండ్ ప్లానింగ్లో ఈ యొక్క వాణిజ్య బ్యాంకు కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వారు ఈ యొక్క క్రెడిట్ని పెంచుకోవడం జరిగిందండి. ఆ టైంలో ఈ యొక్క క్రెడిట్ని కంట్రోల్ చేసే బాధ్యత అనేది ఎవరు తీసుకున్నారంటే మన కేంద్ర బ్యాంకు అన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకుందని మనం చెప్పచ్చండి. అలాగే ఈ పరపతి నియంత్రణ విధానాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు మొట్టమొదటిసారిగా 1960వ సంవత్సరంలో ఉపయోగించిందని మనం చెప్పచ్చండి. మొట్టమొదటిగా ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి పద్ధతిని మొట్టమొదటిగా ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంట, 1960వ సంవత్సరంలో ఉపయోగించారని చెప్పచ్చండి. దగ్గరగా డిసెంబర్ 2001 నుండి ఈ నిష్పత్తి 5.5%, అలాగే 2004లో 5% తగ్గిందని, అలాగే 2008లో 5.50% నిర్ణయించిందని, అలాగే 2013 వచ్చేప్పటికి దగ్గర 4% నిర్ణయించారని మనం చెప్పచ్చండి. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకునే దీని యొక్క నిష్పత్తులు ఎలా ఉన్నాయంటే 2001 సంవత్సరం వచ్చేటికి 5.5%, అది 2004 సంవత్సరం వచ్చేటికి 5%, అలాగే కొంచెం తగ్గినప్పటికీ 2008లో ఏమైందంటే ఈ శాతాన్ని 5.50గా నిర్ణయించింది. అలాగే 2013 సంవత్సరం వచ్చేటికి ఈ శాతాన్ని 4%గా నిర్ణయించారని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియో యొక్క వల్ల మనకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి చూసుకుంటే మనం ఈ యొక్క దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి వల్ల ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదటి ప్రయోజనం అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర బ్యాంకు రిజర్వులు తోడ్పడతాయి. ఏదైనా ఎమర్జెన్సీ టైం ఏర్పడింది, ఆ యొక్క ఎమర్జెన్సీ టైంలో కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఎకనామికల్గా సపోర్ట్ అంటే ఆర్థిక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది సహాయం అన్నది ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి కేంద్ర బ్యాంకు అన్నది అయినా రిజర్వ్ బ్యాంకు ఉపయోగపడతాయని చెప్పచ్చు, తోడ్పడతాయి. అలాగే ఇంకో ప్రయోజనం చూసినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ పెంచడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తూ ఉంటుందండి. సో ఏదైతే లిక్విడిటీ ఉంటుందో, ద్రవ్యత్వం ఉంటుందో ఆ ద్రవ్యత్వాన్ని పెంచడానికి కూడా ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి పద్ధతి అనేది ఉపయోగపడుతుందని మనం ప్రయోజనకరమని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క ఖాతాల మధ్య మార్పిడి చేస్తూ బ్యాంకుల మధ్య రుణాలను కేంద్ర బ్యాంకు
పరిష్కరించవచ్చు. ఏవైతే అకౌంట్స్ ఉంటాయో వాటి మధ్య గల ఎక్స్చేంజ్ కానీ, అలాగే బ్యాంకుల మధ్య ఏవైతే రుణాలు ఉంటాయో ఆ రుణాలను కేంద్ర బ్యాంకు పరిష్కరిస్తూ ఉంటుందండి. సో ఈ మనకి ప్రయోజనం అడ్వాంటేజ్ కింద చెప్పుకుంటే, దీంట్లో ఉన్న డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే, మొట్టమొదటి డిస్అడ్వాంటేజెస్ మనం దీని ప్రభావం వివిధ బ్యాంకుల మీద వేర్వేరుగా ప్రభావితం చేస్తూ ఉంటాయండి. సో అన్ని బ్యాంకుల మీద కూడా ఒకే విధంగా చేయాలని లేదు. సో ఇక్కడ షెడ్యూల్ బ్యాంకులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. ఆయా బ్యాంకుల మీద డిఫరెంట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. అలాగే రెండో డిస్అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఈ యొక్క చిన్న తరహా సందర్భాలను ఎదుర్కొనేందుకు ఈ పద్ధతి ప్రయోగించడానికి వీలు లేదు. అంటే ఏదో ప్రతి చిన్న తరహా సందర్భాల్లో కూడా ఈ యొక్క క్యాష్ రిజర్వేషన్ పద్ధతిని అవలంబించాలి అంటే ప్రయోగించడానికి వీలు లేదు. అర్థమైందండి. సో అలాగే మూడో సందర్భం ఏంటంటే, మూడో పరిమితి మనం చూసుకునేప్పటికీ, ముందు జాగ్రత్తగా నిమిత్తం బ్యాంకులు సహజంగా ఎక్కువ శాతంలో రిజర్వ్లు తీసుకుంచుకోవాల్సి అది ఎందుకు అన్నది ఎందుకు సరైన క్లారిటీ లేకుండా ఎక్కువ నిష్పత్తులు ఉంచేసుకోవడం ఎందుకు అంటూ ఆలోచిస్తూ ఇది ఒక అవకాశంగా చూసుకుని ఎక్కువ రిజర్వులు అనేవి ఉంచుకోవడం జరుగుతుందండి. తద్వారా వడ్డీ ఛార్జీలు అనేవి పెరుగుతూ ఉంటాయండి. ఏం చేస్తారు, ముందు జాగ్రత్త నిమిత్తం బ్యాంకులన్నీ కూడా సహజంగా ఎక్కువ శాతంలో ఈ యొక్క రిజర్వ్ ఉంచుకోవడం వల్ల ఈ యొక్క అవకాశంగా ఏర్పాటు చేసుకుని తద్వారా వడ్డీ ఛార్జీలు అనేవి పెంచుకోవడం చేస్తూ ఉంటాయి. సో ఈ యొక్క క్యాష్ రిజర్వేషన్ వల్ల ఇటువంటి డిస్అడ్వాంటేజెస్ అనేవి కూడా మనకి ఉన్నాయని మనం చెప్పొచ్చండి. సో ఇక నగదు నిల్వల నిష్పత్తి అనే సందర్భం అన్నది మనకి ఎందుకు వస్తుంది అంటే, పరపతి నియంత్రణ సందర్భాల్లో ఒక పద్ధతి, పరిమాణాత్మక పద్ధతిలో ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి పద్ధతి అన్నది ఒకటి. సో ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏ సందర్భాల్లో దీని యొక్క పెంచడం తగ్గించడం చేస్తుంది అంటే, ద్రవ్యాల సందర్భాల్లో పెంచడం, అలాగే ఆర్థిక మధ్యకాలంలో తగ్గించడం ద్వారా ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు పెంచే పరపతిని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. సో ఈ యొక్క ఏ చట్టం ద్వారా వచ్చింది అంటే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ 1 ప్రకారం ఈ యొక్క అధికారం అన్నది కేంద్ర బ్యాంకు వచ్చిందని చెబుతుంది. అలా కేంద్ర బ్యాంకు ఈ యొక్క పద్ధతిని అవలంబించడంలో మూల కారణం ఏంటి అంటే, రెండవ పంచవర్ష ప్రణాళికలో వాణిజ్య బ్యాంకులు పెంచే పరపతిని కంట్రోల్ చేయడం కోసం ఈ యొక్క పద్ధతిని మొట్టమొదటిగా 1960వ సంవత్సరంలో ప్రవేశపెట్టారని మనం చెప్పవచ్చండి. సో ఈ మధ్య కాలంలో ఈ యొక్క శాతాలు చూసుకుంటే మనం 2001 నుంచి చూసుకుంటే 2001లో 5.5%, అలాగే 2004 వచ్చేటికి 5%, అలాగే 2008 సంవత్సరం వచ్చేటికి 5.50%, అలాగే 2013 వచ్చేటికి 4%గా ఇది ఉందని మనం చెప్పవచ్చండి. అలాగే వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఏవైనా ఎమర్జెన్సీ టైంలో ఫైనాన్షియల్ హెల్ప్ అన్నది కమర్షియల్ బ్యాంక్స్కి చేస్తూ ఉంటుంది. ఏదైతే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉందో ఈ రిజర్వులు చేయడం వల్ల ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్ప్ అన్నది అత్యవసర ఎమర్జెన్సీ టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజెస్. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ చూసుకుంటే, బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీని పెంచడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తూ ఉంటారండి. సో దీని యొక్క ద్రవ్యత్వాన్ని పెంచడానికి ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం ఉపయోగిస్తూ ఉంటారండి. అలాగే ఏవైతే ఖాతాలు ఉన్నాయో ఆ ఖాతాల మధ్య మార్పిడి చేస్తూ బ్యాంకుల మధ్య రుణాలను కేంద్ర బ్యాంకు పరిష్కరిస్తూ ఉంటుందండి. సో ఈ యొక్క ప్రయోజనాలు చూసుకుంటే, ఈ యొక్క పరిమితులు అనేవి ఎలా ఉంటాయంటే, దీని ప్రభావం వల్ల వివిధ బ్యాంకుల మధ్య వేరువేరుగా ప్రభావితం చేస్తూ ఉంటుందండి. అలాగే చిన్న తరహా సందర్భాల్లో ఎదుర్కొనేందుకు ఈ పద్ధతిని ప్రయోగించడానికి వీలు లేదు. అలాగే ముందు జాగ్రత్తగా నిమిత్తం బ్యాంకులు సహజంగా ఎక్కువ శాతంలో రిజర్వులను ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అందువల్ల తద్వారా ఏం చేస్తారంటే, ఇలా వడ్డీ రేట్లన్నీ ఛార్జీలన్నీ కూడా పెంచుతూ ఉంటారండి. సో మనకి యూనివర్సిటీ పరంగా ఆలోచించినప్పుడు నగదు నిల్వల నిష్పత్తి కోసం వివరించండి, ఎక్స్పాండ్ అబౌట్ క్యాష్ రిజర్వ్ రేషియో అని ఎక్కువగా ఎస్ఐకి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. సో అప్పుడు మీరు మన ఈ చాప్టర్లో చెప్పుకున్న విధంగా మీరు ఆన్సర్ అన్నది చేస్తే సరిపోతుంది. అలాగే కంపల్సరీ మీరు ఈ యొక్క చాప్టర్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు ఫస్ట్ అసలు ఈ యొక్క పరిమాణాత్మక పద్ధతులు, పరపతి నియంత్రణ ఏంటి, అసలు పరపతి ఎలా ఏర్పడుతుంది, అలాగే పరపతి నియంత్రణ చేయడం పద్ధతులు ఏంటి, అవంతా చెప్పిన తర్వాత అవంతా
రాసిన తర్వాత ఈ యొక్క నగదు నిష్పత్తి కోసం మనం రాయాలండి. సో అలా రాసినప్పుడు యూనివర్సిటీ పేపర్ పరంగా మీకు మంచి మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అన్నది ఉంటుందండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.